సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో అందుబాటులో ఉన్న గోదాములు సిద్ధం చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొంగతనం చేసిన వ్యక్తిని రిమాండ్ చేసిన పోలీసులు. జనగణనలో కులగణన లెక్కింపుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్. భీమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు 23 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, 83,000 నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడి. గంభీరావుపేట మండల కేంద్రంలో గండి సంచుల కొరతతో రోడ్డెక్కిన రైతులు. ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో అందుబాటులో ఉన్న గోదాములను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, గోదాముల వినియోగం, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంపు, మిల్లుల్లో ధాన్యం ఆన్లోడింగ్, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడం, సన్న రకాల సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం తదితర అంశాలపై ఈరోజు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాల సహకార శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, మెప్మా, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని, చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, రైతులకు క్షేత్రస్థాయిలో భరోసా కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజువారీగా సేకరణలో పురోగతి పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న గోదాములను వినియోగంలోకి తీసుకొచ్చి ధాన్యం నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తూకం వేసిన ధాన్యం బస్తాల్ని వాహనాల ద్వారా తరలించడం, దీనికోసం సరిపడ వాహనాలు సమకూర్చేలా సంబంధిత ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. హమాలీల సంఖ్యను మరింత పెంచి ధాన్యం లోడింగ్ మిల్లులు అప్రిల్ పార్క్ లో ఆన్లోడింగ్ చేయడంలో వేగం పెంచాలని ఆదేశించారు. అకాల వర్షాలు పడితే ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, త్వరితగతిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. తంగలపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒంగోలు జిల్లా పోర్సిపాడు మండలం మ్యాదరిమెట్ల గ్రామానికి చెందిన చైతన్య మణికంఠ అనే వ్యక్తి ప్రస్తుతం వేములవాడలో తేలుకుంట ఇంద్రానగర్ గ్రామం అగ్రహారంలో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. చైతన్య మణికంఠ కూలి పని వచ్చే డబ్బులు తన యొక్క జలసాలకు సరిపోకపోవడంతో దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో కూడా బోయిన్పల్లి, జమ్మికుంట ఏరియాల్లో దేవాలయాల్లో దొంగతనం చేసి పోలీసు వారికి జైలు జీవితం కూడా గడిపాడు. అయినా కూడా చైతన్య మణికంఠలో ఎలాంటి మార్పు రాకుండా మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయించుకుని తన దగ్గరి బంధువులైన బోదాసు, యాదగిరి, కొమ్మిర శ్రీను అను వారితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి దొంగతనం చేయాలని నిర్ణయించుకుని జనవరి 21 రోజున మధ్యాహ్నం సమయంలో ముగ్గురు ద్విచక్ర వాహనంపై తంగలపల్లి గ్రామానికి వచ్చి ఊర్లో ఏదైనా దొంగతనం చేయడానికి రెక్కి చేయగా గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూసి గుడిలో దొంగతనం చేయాలని ముగ్గురు నిర్ణయించుకుని మరుసటి రోజు తెల్లవారుజామున ముగ్గురు గుడిపైకి వెళ్లి గుడి పక్కన ఉన్న యాగశాల యొక్క తలుపు తాళం బండరాయితో పగలగొట్టి అందులో ఉన్న పంచలోహ గరుడ వాహనాన్ని తీసుకుని బైక్ పై వెళ్లారు. చైతన్య మణికంఠ ద్విచక్ర వాహనం సీజ్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందని, పరారులో ఉన్న మిగతా 2 నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని, రిమాండ్ చేస్తామని సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ ఉపేంద్రచారి, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్ సంపత్, శ్రావణ్లను సీఐ అభినందించారు. జనగణనలో కులగణన లెక్కింపుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణన నిర్వహించే ఎవరితో వారికంతా అనే సామాజిక న్యాయంతో ముందుకు పోతూ ఉందని, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మాదిరి దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేస్తామని గతంలో 2025 ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి తర్వాత వరుస సంఖ్య 13లో బీసీల అంశం చేర్చలేదని సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రోజు మాజీ రాజ్యసభ
సభ్యులు వి హనుమంతరావు అమర నిరాహార దీక్ష వరుస సంఖ్య 13లో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ గణన లెక్కించాలని కోరడం జరిగిందని, దేశంలో 80 కోట్ల మంది ఓబీసీల ఆత్మగౌరవాన్ని కాపాడిన కోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కులగణన వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేయడం సామాజిక న్యాయానికి బలాన్నిచ్చేదిగా ఉందని, జనగణనలో కులగణన లెక్కిస్తే సామాజిక న్యాయం జరుగుతుందని, కులగణన ద్వారా ఖచ్చితమైన లెక్కలు ఉన్నప్పుడే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు చేయడానికి చట్టం చేసి ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉందని, కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింపు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈరోజు కోర్టు తీర్పు ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల ఓబీసీ వర్గాలకు ఎంతో ఆత్మగౌరవాన్ని నిలిపేటువంటి విధంగా కోర్టు యొక్క తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. కులగణనలో జనగణనలో కులగణన చేస్తామని చెప్పి 2025 ఏప్రిల్ 1న కేబినెట్ లో పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కులగణనలో కనీసం బీసీ ఆప్షన్ కూడా పెట్టకపోవడం శోచనీయకరమైనటువంటి విషయం. ఈ యొక్క బీసీలో కులగణనలో జనగణనలో కులగణన తప్పనిసరిగా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా బీసీ ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా ఢిల్లీ గడ్డ మీద ధర్నాలు చేయడం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, ఆ తర్వాత మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ లో పర్యటన రోజు మా బీసీ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారి యొక్క ఆమరణ నిరాదీక్ష చేసి నిరసన తెలిపిన పరిస్థితిలో కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చెల్లించలే. మళ్లీ కోర్టు బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రోజు కోర్టు తీర్పిచ్చి తప్పనిసరిగా జనగణనలో కులగణ చేర్చాలి, బీసీలకు స్థానం కల్పించాలని చెప్పినటువంటి ఆ తీర్పును మేము స్వాగతిస్తూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చినటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓబీసీల పక్షాన మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే 42% ఇవాళ అసెంబ్లీలో ఏదైతే రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ద్వారా మీ కేంద్ర ప్రభుత్వం పంపిస్తామో వెంటనే ఆ 42% ఓబీసీల రిజర్వేషన్ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈ రోజు ఆలయ అధికారులు లెక్కించారు. గత 44 రోజుల కాలంలో భాగంగా ఈ రోజు విప్పిన 6 రోజుల హుండీల లెక్కింపుల మొత్తం 83,09,269 నగదు రూపంలో ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మిశ్రమ బంగారం 23 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 900 గ్రాములు వచ్చినట్టు తెలిపారు. భక్తులు స్వామివారిపై ఉన్న అపార విశ్వాసంతో పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. వేసవి సెలవులు, ప్రత్యేక పూజలు, శుభదినాల సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ హుండీ లెక్కింపును ఆలయ ఈవో రమాదేవి, కరీంనగర్ ఏసీ కార్యాలయానికి చెందిన రాజమౌళి పర్యవేక్షణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయక కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బందితో పాటు శివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
గంభీరపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యం తూకం వేయడానికి గండి సంచులు లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గండి సంచుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు పేర్కొన్నారు. ధాన్యం తూకం వేసేందుకు గండి సంచుల కొరతను సాకుగా చూపిస్తూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను నివారించారు. వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ అధికారులు వెంటనే రావాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి, రైతు సమస్యలను వెంటనే కొనుగోలు వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో అందుబాటులో ఉన్న గోదాంలు సిద్ధం చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొంగతనం చేసిన వ్యక్తిని రిమాండ్ చేసిన పోలీసులు. జనగణనలో కులగణన లెక్కింపుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్. భీమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు 23 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, 83,000 నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడి. గంభీరపేట మండల కేంద్రంలో గండి సంచుల కొరతతో రోడ్డెక్కిన రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.